ఒరే అశోక్, ఎన్ని రోజులని ఇలా ఆలోచిస్తావు? ఎన్ని రోజులైనా ఆలోచించాలి. ఒరే, నిన్ను చూస్తుంటే ఏమైపోతావు నన్ను భయంగా ఉందిరా. ఇంకెక్కడికన్నా పోదాం. అయినా ఇక్కడ ఏం సాధించాలి? హలో. నేనే. చావు తప్పి బతికావు. చాలా బాధగా ఉంది. నీ మీద జాలిగా కూడా ఉంది. ప్రే, ఒక మాట చెప్పనా? నిన్ను బతకనివ్వం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం. వచ్చి వెంకటరత్నం కాళ్ళు పట్టుకో. మెచ్చి 10 మెతుకులు పడేస్తాడు. ప్రే, నువ్వు నన్నేం చేయలేవు. రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా. మళ్ళీ రాను. ఒకరోజు నన్ను నీ రెట్టింట్లో కొట్టావు. అందుకని నిన్ను నీ మొత్తం కుటుంబాన్ని కొట్టాను. ఆఖరిసారిగా ఈ మాట చెప్పాలని ఫోన్ చేశాను. విష్ణు చక్రాలాంటి కళ్ళు, గజాసూలం లాంటి ముక్కు, ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో, నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా. రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరై కింద పడ్డాడు. జలాతోరణం లాంటి పిల్లాడు. త్వరగా జల్లో పూచేసి పెట్టుకో. ఏ పొడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల పడతా? అమ్మా అమ్మా, బండి ఆగి అరగంట అయ్యింది. రైల్వే గార్డు, స్టేషన్ మాస్టరు, సిగ్నేలోడు, ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుతున్నారు. నీకోసమే గొలుసులాగి రైలు ఆఫ్ చేశాను. నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా, దిగు. వస్తాను, బాయ్. ఏం పిల్ల ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి? ఏ హెడ్, సేట్ గారికి ఫోన్ చేయి. 2323 ఎంతరా? 23. రాస్కల్స్, పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి 2 చోట్లు. చట్టబద్ధంగా ఉంటే బయట, తప్పు చేస్తే సెల్లో. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య. నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి.
నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకుముందు మీరు పోలీసులనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలు పెట్టానండి. పేకాట లేదండి, పేకాట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడ సైకిల్ వేసి పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుపురోడ్లో ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి. చేయి పట్టుకున్నాను, అందుకు ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకొని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక తిరుగుతాను. వెనక్క అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సాయిబా ఆగిపోమనంతే చెప్తారు కదా. అదే ఈ ట్రాఫిక్ ఆగిపోతుండ్రా బాబు. సార్, అమ్మ నిన్న పొద్దుననంగా ఎక్కారు. టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకి నేను పైకి ఎందుకు ఎక్కానురా? అశోక్ గడికి భయపడి సార్. కొంచెం అంగరనైనా థ్యాంక్స్. ఆడండి ఎవడరా భయం, నా సక్క మీద గుండి ఆడు సంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏండ్రానా? అబ్బే నేనేమలేదండి. నువ్వే మనకపోయినా నేను దిగను. ఇంకా పైకి ఎక్కుతా. ఆ నీ ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా. రే చెండాలకి నా కూలోని చంపినంత మాత్రంతో నేను నీకు సంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాలుతో రాసి అయిపోయాను. చెప్పు, ఎలా చస్తావు? కింద పడి తల పగిలి చస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి 4 దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. మేడ చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇడేడి సార్, అమ్మా ఏమైందండి? ఆ అశోక్ గండను మేడమిచ్చి. అవును, పక్కనే ఉన్నాడు ఆపలేదేంట్రా ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్ అని తెలుగులో చెప్పను. కలొచ్చింటుంది మీకు. థ్యాంక్స్. ఏమిటి స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి? వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి. వావా, ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా. కానిస్టేబుల్, వయసు వచ్చిన మనిషి చేసే పరిణా ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రామయ్య గారు, ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం. శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24. 25. 24. 25. అదేంటి రామయ్య గారు, ఇతని వయసు మీకెలా తెలుసు? ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ 1 అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏ? ఏప్రిల్ 1 కదా, పుట్టింది బిడ్డ కాదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. హలో సార్, ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. Come on, Miss Vijaya. గుడ్ మార్నింగ్ సార్. Morning. Take your seat. పర్లేదు సార్. Would you like to have some tea or నో coffee? థ్యాంక్స్. మిస్ విజయ, నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికీ అప్పగించను. ఐ విల్ సీ టు మై సెల్ఫ్. అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు, వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక. నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది. నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను. థ్యాంక్ యూ సార్, ఐల్ ట్రై మై బెస్ట్. ఈ సంవత్సరం మార్చ్ 27న కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది. హంతకుడి ఆచూకీ దొరకలేదు. కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని
ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం. వి డోంట్ నో వెదర్ హీస్ ద రియల్ కల్ప్రిట్ ఆర్ నాట్, బట్ వి ఆర్ సస్పెక్టింగ్ హిమ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అతన్ని ఎందుకు అనుమానిస్తున్నారు సార్? సిట్ డౌన్. హత్య జరగడానికి ముందు వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలున్నాయి. అందుకని హత్య గావించబడిన వాళ్ళ తాలూకు మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది. ఏదేమైనా అనుమానంతో చర్య తీసుకోవడం కంటే ఆధారాలతో డిసైడ్ చేయడం మంచిది కదా సార్? కరెక్ట్. ఆ ఆధారాలు సంపాదించడం కోసం, నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను. 287 ఇదిగో. ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్, వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి. ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. అశోక్, లా చదివిన స్టూడెంట్ అయ్యండి ఈ కొట్టడాలు, అరెస్టులు, బెయిల్లు. లా చదివిన 3 సంవత్సరాల్లో 30 మందిని కొట్టావు. ఒకడు తప్పు చేస్తే గానీ నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు అర్థం చేసుకోలేదా? అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు? ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళు మింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా, రేపు ఆఫీసర్ అవుతావు. పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో కనపడిన దొంగల గురించి ఆలోచించు. రామయ్య గారు, ఎస్ మేడం. మార్చ్ 27న కోతారి కాంప్లెక్స్ లో ఒక మర్డర్ జరిగింది కదా? అవునమ్మా. దాని వివరాలు మీకేమైనా తెలుసా? చచ్చింది నిజం, చంపింది నిజం. చచ్చిన వాడు చావడమే మంచిదని అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేయలేదమ్మా. సాంబయ్య, ఎస్ మేడం. మనం వెంటనే కోతారి కాంప్లెక్స్ వెళ్ళాలి. ఈ కాంప్లెక్స్ లో వెంకటరత్నం ఫైనాన్స్ ఛాంబర్ ఎన్నో ఫ్లోర్? 4th ఫ్లోర్ మేడం. సాంబయ్య, ఫైల్. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. మట్ట దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి? ముందైతే నేను హెల్ప్ చేసేవాడిని. ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది. ఐడియా ఎలా ఉంది నా లిరిక్? అసలు మర్డర్ ఈవిడే చేసిందేమో, లేకపోతే నేనా? అంతే మరి. మనం వెళ్ళకపోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఒకటే దొరకదు, జాలిమి లోషన్ దొరకదు. నేను గోకనా సార్? వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్. మనం ఎప్పుడంతే. అసలు మనం సిగరెట్ కాల్చబట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి. మరి నా పని అయిపోయింది, నేను వస్తాను సార్. అలాగే పని అయిపోయిందా? ఇదే లిరిక్. ఏంటి పని అయిపోయిందా? అబ్బే, కావాలంటే ఇచ్చేస్తాను సార్. పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే. ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా? తెలియదు సార్. చిన్న పిల్లలు ఇటు రాకూడదు. ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను. నేను పోలీసులను ఎవ్వరు తనకే. మరి డ్రెస్ వేసుకొచ్చారు కదా సార్. వేసుకొస్తానేస్తావా? సిగరెట్ ఉందా? నాకు అలవాట్లేదు అడిగాను సార్. ఎవరితో చెప్పక. వెళ్ళిపో, వెళ్ళిపో. సార్, ఎవరండి ఇక్కడ? నువ్వెవరు? పార్కింగ్ బిల్లు 2 రూపాయలు కట్టాలి. పోలీస్ జీపుకి పార్కింగ్ బిల్లా? బొక్కలో దోసేస్తాను, జాగ్రత్త. కట్టాలండి, తప్పదు. మాకు నష్టం వస్తే మీరు ఇస్తారా? ఎందుకలా గట్టి కడతాం? ఎందుకయ్యా కడతాం. పని అయిపోయిందంటే ఇదే. అమ్మ, పార్కింగ్ బిల్లు నేను కట్టను. ఏ? పర్సు పోయింది. నీ పర్సు చూసుకో. నీ పర్సు చూసుకోవే ముందు. ఎక్కడికి తెచ్చుకోమంటావు? మేడం గారు తెస్తే ఊరుకోరు. ఒక్క చీరేస్తారు. ఎక్కడికి తెచ్చుకోమంటా? ఎక్కడ తెచ్చుకోమంటా? ఏంటి అలా చూస్తావు? ఎక్కడ తెచ్చుకోమంటా? ఏంటి గొడవ? పార్కింగ్ బిల్ అంటే మేడం. కట్టలేకపోయావా? పర్సు పోలీస్ జీపు. లిరిక్ బాగోలేదా? చండాలంగా ఉంది. ఎంత? 2 రూపాయలు. ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా? అవునమ్మా, ఒక మా ఓనర్ గారి బండికి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం. చూడు, హ్మ్? మార్చ్ 27న ఒక మర్డర్ జరిగింది కదా? అవును మేడం. ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి ఎందుకు? డూ ఇట్.